కుప్పం నేల కృష్ణా జలాలతో తడిసి ముద్దయింది. దశాబ్దాల కల నెరవేరింది. అన్నదాతల కళ్లల్లో ఆనంద భాష్పాలు రాలాయి. ఆనందంతో వారంతా సంబరాలు చేసుకుంటున్నారు. పంట వేయాలంటే వరుణుడి కరుణ తప్ప మరో మార్గం లేని కుప్పం వాసులకు చంద్రన్న రూపంలో భగీరథుడు పుడమిని తాకాడు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం ప్రాంతానికి 2 దశాబ్దాల క్రితం బిందు, తుంపర సేద్యాన్ని పరిచయం చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు. వ్యవసాయంలో కొత్త పంథాకు శ్రీకారం చుట్టారు. సాగును మరింత విస్తరించే క్రమంలో కృష్ణా జలాలను ఆంధ్రీనివా సుజలా స్రవంతి పథకం ద్వారా కుప్పానికి తీసుకువస్తానన్నారు. తాజాగా ఆ కల నెరవేరింది. కృష్ణా జలాలు ఆదివారం కుప్పం నియోజకవర్గానికి చేరుకున్నాయి. శాంతిపురం మండలం గుండిశెట్టిపల్లి వద్ద ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, ఆర్టీసీ వైస్ చైర్మన్ పిఎస్ మునిరత్నం, పీఎంకే ఉడా చైర్మన్ డాక్టర్ బిఆర్ సురేష్ బాబు తదితరులు ఆంధ్రీనివా కాల్వలోకి దిగి కృష్ణమ్మకు సారెను సమర్పించారు. నవంబర్ నాటికి కుప్పానికి కృష్ణమ్మ నీటిని తరలిస్తామని మాట ఇచ్చిన ముఖ్యమంత్రి 3 నెలల ముందే హామీ నెరవేర్చి అందరి చేత శభాష్ అనిపించుకుంటున్నారు. కుప్పం నియోజకవర్గ వ్యాప్తంగా 554 చెరువులున్నాయి. దశాబ్దాలుగా తీవ్ర వర్షాభావంతో అధిక శాతం చెరువుల నీరు లేకుండా పోయాయి. భూగర్భ జలాలు అడుగంటి బోర్లు సైతం వట్టిపోయాయి. కరువుతో అల్లాడుతున్న తరుణంలో ఆంధ్రీనివా జలాలు తరలించడంపై రైతుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నెల 30న ముఖ్యమంత్రి కుప్పం పర్యటనలో భాగంగా పట్టణంలోని పరమసముద్రం చెరువులోకి ఆంధ్రీనివా జలాలు విడుదల చేశారని కుప్పం ప్రాంతీయ అభివృద్ధి సంస్థ పీడీ వికాస్ మర్మత్ తెలిపారు. జలహారతి కార్యక్రమాన్ని చారిత్రాత్మక వేడుకగా నిర్వహిస్తామని చెప్పారు. మొత్తం మీద కుప్పం వాసుల కలను చంద్రబాబు తీర్చారు. వారి గుండెల్లో 10 కాలాల పాటు నిలిచిపోనున్నారు. ఇది మంచి ప్రభుత్వం అనడానికి ఈ భగీరథ ప్రయత్నం చాలదా?